హలో గాయ్స్, మైక్రోస్కోపు సెట్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం రండి. స్టెప్ బై స్టెప్ తెలుగులో చెప్తానండి. ఫస్ట్ మైక్రోస్కోపు బేస్ కింద పెట్టేసుకోవాలా. దాని తర్వాత ఈ స్టీల్ రాడ్ అనేది మైక్రోస్కోప్కి కింద బేస్కి కనెక్టింగ్గా ఉంటుంది. సో స్టీల్ రాడ్ బయటికి తీసేసి మనకు ఎడ్ సైడ్ అయితే థ్రెడ్స్ ఉన్నాయో అవి చూసుకొని ఈ కింది విధంగా హోల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, టైట్గా ఫిట్ అయ్యేంత వరకు. దాని తర్వాత మైక్రోస్కోప్ స్టాండ్ ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ సైడ్ ఇచ్చిన పెద్ద స్క్రూని ఇట్లా టైట్ చేసుకుంటే మనకు మైక్రోస్కోప్ అనేది అక్కడ సెట్ అయ్యి ఆగుతుందండి. దాని తర్వాత కింద 0.5x లెన్స్ పెట్టుకోవడానికి డస్ట్ పోకుండా క్యాబ్ ఇస్తారు. ఆ క్యాబ్ తీసేసి మనకు వచ్చిన 0.5x లెన్స్ తీసేసి కొత్తది హెడ్ సైడ్ అయితే గ్రిప్స్ ఉన్నాయో అది చూసుకుంటూ టైట్ అయ్యేంత వరకు ఇట్లా తిప్పుకుంటూ సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత మనకు లెన్స్ లోపలికి డస్ట్ పోకుండా ఒకటి బ్లాక్ కలర్ డస్ట్ లెన్స్ ఇస్తారండి. అది హెడ్ సైడ్ అయితే దానికి గ్రిప్స్ ఉన్నాయో అవి చూసుకుంటూ ఇట్లా టైట్ చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకోవాలండి. తర్వాత మనకు ఐలెన్స్ అయింది పైన పెట్టి చూసుకునేవి. వీటి సైజ్ వచ్చేసి 10x25 అండి. మనకు రెండు ఇస్తారు, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది. ఫస్ట్ మనం రైట్ సైడ్ది ఓపెన్ చేసి దాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దాని తర్వాత సేమ్ లెఫ్ట్ సైడ్ది ఐ లెన్స్ ఓపెన్ చేసి ఈ విధంగా సెట్ చేసుకొని వాటికి సైడ్ బట్టి స్క్రూస్ ఇస్తారండి. అవి స్క్రూ టైట్ చేసుకుంటే ఆ లెన్స్ కదలకుండా మనకు యూజ్ అవుతాయండి. తర్వాత ఐటమ్ వచ్చేసి మనకు మైక్రోస్కోప్ ఎల్ఈడి లైట్ అండి. ఈ ఎల్ఈడి లైట్ అనేది 2 రింగ్స్ వచ్చింది. దీనికి సేమ్ థ్రెడ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో దాన్ని చూసుకుంటూ ఇట్లా తిప్పుకుంటూ సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకొని మనకు వచ్చిన 3 స్క్రూస్ టైట్ చేసుకుంటే అక్కడ మైక్రోస్కోప్కి పట్టుకుంటుంది నీట్గా. తర్వాత వచ్చేసి ఈ ఐలెన్స్కి వచ్చిన టిప్స్ అండి. ఈ టిప్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటిది అంటే మనకు ఓన్లీ మదర్ బోర్డ్ పైన ఫోకస్ చేయడానికి కనిపిస్తుంది, బయటి వ్యూ అనేది కనిపించకుండా ఉంటుంది. సో మనం మదర్ బోర్డ్ పైన ఫోకస్ చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత మదర్ బోర్డు చూద్దాం, మదర్ బోర్డు వ్యూ ఎలా ఉందో మైక్రోస్కోప్లో. మనకి హైట్ కావాలి, ఆ సైజులో హైట్ సెట్ చేసుకొని ఒక మదర్ బోర్డు శాంపిల్ పెట్టి చూద్దాం ఏ విధంగా కనిపిస్తుంది. జూమింగ్ అనేది స్టెప్ బై స్టెప్గా ఉందండి. కెపాసిటర్లు, రెసిస్టర్లు, ఐసీ నెంబర్లు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి.